ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా నిరుపేద అయినప్పటికీ ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించేవాడు. అమ్మ, నాకు సంపద అక్కర్లేదు, నా కుటుంబానికి ఆకలి లేకుండా ఉండేంత అనుగ్రహం చాలు అని మాత్రమే కోరుకునేవాడు. రోజులు గడిచాయి. రామయ్య పరిస్థితి మారలేదు, కానీ అతని భక్తి మాత్రం రోజు రోజుకి పెరిగింది. పండుగ రోజు అయినా తినడానికి అన్నం లేకున్నా లక్ష్మీదేవికి దీపం మాత్రం వెలిగించడం మానలేదు. ఓ రోజు రాత్రి రామయ్యకు కలలో స్వర్ణ కాంతులతో మెరిసే లక్ష్మీదేవి దర్శనమిచ్చారు. అమ్మ చిరునవ్వుతో ఇలా చెప్పారు: రామయ్య, నీవు నన్ను సంపద కోసం కాదు, శుద్ధమైన హృదయంతో ప్రార్థించావు. అలాంటి భక్తుణ్ణి నేను ఎప్పటికీ వదలను అని. అమ్మ మాటలు విన్న రామయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మ, నీ దర్శనమే నాకు భాగ్యం అని నమస్కరించాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఇంటి ముందు ఓ సంచి కనిపించింది. అందులో బంగారు నాణ్యాలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే రామయ్య వాటిని తీసుకోలేదు. ఇవి అమ్మ పరీక్ష కావచ్చు అని భావించాడు. ఆ సంచిని ఆలయానికి తీసుకెళ్లి దానం చేశాడు. అదే రోజు రాత్రి మళ్ళీ లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పారు: నీవు సంపదకు బానిస కాలేదు, ధర్మాన్ని విడిచిపెట్టలేదు, ఇకపై నీ ఇంట్లో ఎప్పటికీ దరిద్రం ఉండదు అని అన్నారు. ఆ రోజు నుంచి రామయ్యకు ఉపాధి లభించింది. అతని ఇల్లు సంతోషం, శాంతి, ధాన్యంతో నిండిపోయింది. అతడు ధనవంతుడు అయ్యాడు కాదు, ధర్మవంతుడయ్యాడు. అదే నిజమైన లక్ష్మీదేవి అనుగ్రహం. లక్ష్మీదేవి సంపదను కాదు, శుద్ధమైన భక్తిని చూస్తుంది. ధర్మంతో జీవిస్తే అమ్మ అనుగ్రహం స్వయంగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అందించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.